కేసీఆర్ గారు గుర్తించి గౌరవించిన వాళ్లలో నేను ఒక్కడిని. యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ ఇన్ నీడ్ ఆఫ్ ఎనీ పోస్ట్. నాకు ఆ ఉద్యోగము, ఆ ₹1,00,000 జీతం మాకు ఏ రకంగా కూడా సరిపోదు. అయినా సరే లేదండి, మీరు అంత ముందులో ఉన్నారు, లీగల్గా మీరు ఉండాలి అక్కడ అని అన్నప్పుడు వితౌట్ ఈవెన్ అప్లైన్ మాకు ఒక మంచి పోస్ట్ ఇచ్చినాడు. స్పెషల్ గవర్నమెంట్ పీడర్, రెవెన్యూ, హోమ్, ఇట్లా చాలా అంశాలను చేసినాం. ఈ భూ వివాదాలు అనంటే మన హైదరాబాద్ పరిఫరీ ప్రాంతాలలో నవాబుల భూములు ఉండేది. CS7, CS14, CS13 అని రకరకాల భూ వివాదాలు ఉండేవి. ఇవన్నీ కొంతమంది బడాబాబుల ఆధీనంలో ఉండే. వీటన్నిటినీ ప్రభుత్వపరం చేయాలని అన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారంగా హైకోర్టులో ఫైట్ చేసేసి ఏం చేసినాము, అవన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చినాము. ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చే వరకు మాకు చాలా గౌరవం. ఎక్కడ పోయినా రెడ్ కార్పెట్ వెల్కమ్, హీఈస్ ది రెస్పాన్సిబుల్ పర్సన్, హీఈస్ డూయింగ్ ఎ వండర్ఫుల్ సర్వీస్, అది ఇది అని చాలా బ్రహ్మాండంగా చేసినారు. ఈలోగా 2018 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి, ఎలక్షన్స్ కంటే ముందు సడన్ గా మా పట్ల కొంత వ్యతిరేకత స్టార్ట్ అయింది. అంటే ఈ రామేశ్వరరావు వాడు వీడు అందరు వచ్చేసేసి ఏదైతే మేము కాకులు గద్దల నుంచి కాపాడినామో ఆ భూముల మీద వీళ్ళ కబ్జా స్టార్ట్ అయిన తర్వాత మాకు ముందే చెప్పినారు ఏమని, నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత తమరు ఖాళీ చేయాల్సిందే సీటు, ఇంకా ఇంకో రకంగా పోతుంది రాజకీయాలు అని అన్నారు. అన్నట్టుగానే దాదాపుగా ఏ భూములనైతే మనం కాపాడినామో అవన్నీ దొరల పక్షానే. సరే, రఘు, విఠల్, మలన ఇట్లా రకరకాల వాళ్ళ మేమంతా కొట్లాడుతూ రకరకాల వ్యవహారాలు చేస్తూ వచ్చినాం. ఒక దశలో ఎట్టొచ్చిందంటే ఒక సినిమా యాక్టర్కి 5 ఎకరాల భూమి ఇట్లా రాసేయమంటారు. ఎట్టా, నువ్వెవరమ్మా చెప్పడానికి? 5 ఎకరాల భూమి ఆయనకి ఎట్లా రాసిచ్చేది? ఆయనకి ఎట్లా మనం యాక్సెప్ట్ చేసేది? కింది కోర్టులో మేము గెలిచినాము, మీరు ఓడిపోండి ఏం కాదంటది. తర్వాత ఇంకేముంటుందంటే, ఇక నీకు మేము చాలా రోజులు గౌరవం గుర్తింపు ఇచ్చినాం కదా, దాదాపుగా 7 సంవత్సరాలుగా మీరు ఉన్నారు, మీరు ఖాళీ చేస్తే మా వాళ్ళకి ఎవరికైనా ఆ పోస్ట్ ఇచ్చుకుంటామన్నారు. సరే, థ్యాంక్ యూ, దట్స్ ఆల్, వాట్ ఈస్ దేర్. ఒక భారత రాష్ట్రపతి యొక్క పదవి కాలమే 5 సంవత్సరాలు. అలాంటప్పుడు 7 సంవత్సరాలు పనిచేసినాం, సరిపోతుంది. యూ హ్యావ్ టు హ్యావ్ కంటెంట్మెంట్ సమ్వేర్ అని మేము పక్కకు తోలగడము. ఆ తర్వాత మీకు తెలుసు ఇక అప్పటి రాజ్యాధికార పార్టీలు ఎట్లా జర్నలిస్టుల మీద అరాచకాలు చేసినాయి, తర్వాత రఘు గారిని ఎట్లా బయటికి నెట్టినారు. అంటే ఈ అగ్రకులాల దాడి ఎప్పుడు కూడా ఆర్థిక సంపద మీదనే ఉంది. మనం వాళ్ళను ఆర్థిక సంపద డిస్ట్రిబ్యూషన్ చేయగలిగితే మిగతా అన్ని హక్కులు సాధించవచ్చు. కార్ల్ మార్క్స్ ఎప్పుడు ఒక విషయం చెప్పేవాడు, అన్ని పోరాటాలకు కేంద్ర బిందువు సంపద, ఆర్థిక పరమైనటువంటి విషయాల మీదనే ఆలోచన సరళి ఆధారపడి ఉంటుంది. మీరు అడగొచ్చు, మరి మీరు ఎట్లా కొట్లాడినారు అది ఇది అని అంటే, ఆ రకమైన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం మేము. కమ్ ఫ్రమ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ. వి వర్ సీయింగ్, ఎందుకంటే మా ప్రాంతంలో దొరల దౌర్జన్యాలు చాలా 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 మొరటుగా ఉన్నాయి. మరి మేము అందరం కూడా కేసీఆర్ దగ్గరికి ఇన్నర్ సర్కిల్లోకి పోయిన వాళ్ళమే. లక్ష్మణ్ సార్ కానీ, దిలీప్ సార్ కానీ, శరత్ కుమార్ కానీ, విఠల్ కానీ, మేమంతా ఇన్నర్ సర్కిల్లోకి పోయి అతి త్వరితగతిన కేసీఆర్ యొక్క నిజ స్వభావాన్ని గమనించేసిన తర్వాత క్రమక్రమంగా సరే, అఫ్కోర్స్ కేసీఆర్ కూడా ఒక చాలు అలవాటు ఏముంటుందంటే, ఎవరికైతే తన అంతరంగిక విషయాల మీద అవగాహన ఏర్పడుతుందో వాడిని పసిగట్టి, వాడిని ఐడెంటిఫై చేసి వాడిని దూరం చేస్తాం. ఇట్స్ అ వెరీ క్రిమినల్ స్ట్రాటజీ దట్ హీ అడాప్టెడ్ త్రూ అవుట్ హిస్ క్యారియర్, దట్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్. మేము కూడా మాకు ఎంతవరకైతే ఈ రాజ్యానికి వ్యతిరేకంగా కొట్లాడగలిగిన సత్తా అవసరమో, సామర్థ్యం అవసరమో, ఆ రకమైన పట్టుదల అవసరమో, అక్కడి వరకు ఆయనతో ఉన్నాం. ఆ తర్వాత వాళ్ళు ఖాళీ చేయమంటే ఖాళీ చేస్తే మాకేం ఫరక్ పడలేదు. వి ఫాట్ అగైన్స్ ది గవర్నమెంట్ లైక్ ఎనీథింగ్. సో నేను అనేది ఏంటంటే, ఈనాటి ఈ మీటింగ్ యొక్క మూల ఉద్దేశం రేపటి రాబోయే ఎన్నికల్లో ఎట్లుండాలి, ఏ రకంగా మనం పనిచేస్తే బాగుంటుంది, మనము ఐకమత్యంగా ఇక రాబోయే ప్రతి ఎన్నికల్లో పోటీ చేయాలి. గెలిపోవటంల సంగతి దేవుడేరి, కానీ మనలో ఒక కన్సెన్సస్ ఉండాలి. ఎవరు ఏ పార్టీ తరఫున ఎక్కడ ఏ అభ్యర్థులను పెడతారు అనే దానికి ఒక కన్సెన్సస్ పెట్టుకొని ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే ప్రతి బై ఎలక్షన్లలో మన కూటమి తరఫున ఒక అభ్యర్థి ఉండాల్సిందే. సరే, కొంత మనలో కొంత అభిప్రాయ భేదాలున్నా ఎక్కడో ఒక చోట యూ షుడ్ ఈల్డ్ టు ఎ మెజారిటీ ఒపీనియన్. సో ఆ రకంగా మన ఒక ఐక్యతను చాటుతూ వ్యవహారాలు చేస్తే తప్ప మన ఉనికి లేదు. పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ పవర్.
మ్యాకివెల్లీ ఎప్పుడూ చెప్పినాడు, పవర్ అనేది అంత సులభంగా రాదు. వచ్చిన పవర్ను నిలుపుకోవడం కూడా చాలా కష్టం. కాబట్టి పవర్ సాధించడానికి ఎంత కుత్సిత రాజకీయాలు చేయాలో, ఎంత రాజకీయ చతురత ప్రదర్శించాలో అంత రాజకీయ చతురత ప్రదర్శించిన నాడే వ్యవహారాలు జరుగుతాయి. చూడండి, చాలా మంది నాకు మెసేజ్ పెట్టినారు, ఏమండి కేతనపల్లిలో ఇంత రభస జరుగుతుంది, శరత్ కుమార్ నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు, మీ ఛానల్లో ఒక్కసారన్నా కేతనపల్లి వ్యవహారాలు తీయలేదు అన్నాడు. ఏం తీయాలండి? కట్లపాముకు పాలు పోయాలా, నాగం పాముకు పోయాలా? మీరు ఆలోచించండి ఒకసారి. వాడేమన్నా పెద్ద ఏదో రాజ్యాంగ పరిరక్షకుడు అయినట్టుగా వాడిని భావించడానికి కూడా వీల్లేదు. ఇవాళ అవకాశం తగ్గింది కాబట్టి రాజ్యాంగం దెబ్బతింటుందని, ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటుందని మా సుమన్ చాలా వ్యవహారాలు మాట్లాడాడు. అదే ఆయన చేతిలో అధికారం ఉన్నప్పుడు ఆయన ఎట్లా ట్రీట్ చేస్తున్నాడు అనేది కూడా మనం ఆలోచించాలి. సో నేను వినోద్ కుమార్ గారిని 100% సపోర్ట్ చేస్తున్నాను. సంపన్నులుగా ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్ ఫలితాలను అనుభవించి ఒక దశకి ఎదిగిన వాళ్ళు, అదే సామాజిక వర్గాల్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి అవకాశాలు కల్పించడం ద్వారా కొంత ఆ రిజర్వేషన్ యొక్క మూల ఉద్దేశం సఫలీకృతం అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ ఆధార్ పార్టీ శేషగిరిరావు అండ్ మైసెల్ఫ్ మేమిద్దరం ఒకే గురువు దగ్గర న్యాయవాద వృత్తి నేర్చుకున్నవాడు. నేను మొదటి నుంచి శేషగిరిరావు మేమిద్దరం వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. వీఆర్ రాదర్ ట్రీటెడ్ యాజ్ 2 sides ఆఫ్ ది సేమ్ కాయిన్. ఆధార్ పార్టీలో కొన్ని మూల ఉద్దేశాలున్నాయి. అదేమంటే ఒక కుటుంబానికి ఒకటే టికెట్. అట్లా కనుక మనం నిర్దేశించగలిగితే ఈ వివేకులు, వంశీయులు, ఇట్లా వినోద్ కుమార్లు ఇట్లాంటి ప్రక్రియ ఉండదు. నిన్న కడియం శ్రీహరి ఒక మీటింగ్లో మాట్లాడుతూ రాజ్యాధికారం ఒక కుటుంబ సొత్తు అన్నట్టుగా ట్రీట్ చేస్తున్నారు. మరి వారేం చేశారు సార్? ఆయన బిడ్డను కోసమని ఆయన ఎంత పరిత్యాగం చేసినాడు? ఆయన ఏ పార్టీలోంచి వచ్చినాడో అక్కడ అదే ఉండింది, ఆయన బయటికి వచ్చి అదే ప్రతిపాదించినాడు కదా. మరి కుటుంబ పార్టీల గురించి మాట్లాడాలంటే కడియం శ్రీహరి ఈజ్ ది మోస్ట్ ఇల్ఎక్విప్డ్ పర్సన్. ఆయన మాట్లాడే అర్హత ఆయనకు లేదు. తర్వాత రాజకీయాల నీతి గురించి మాట్లాడితే, పొలిటికల్ మొరాలిటీ గురించి మాట్లాడితే నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతీవి, సీటు పట్టుకొని డైరెక్ట్ కంచం పట్టుకొని పోయినట్టుగా వస్తీవి, అదెట్లా? సో ఈ రకరకాల అంశాలున్నాయి. చాలామంది పెద్దవాళ్ళు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. నేను ఒక క్యాటలిస్ట్ లాగా మీరు చేసే సమిష్టి కృషికి తప్పకుండా నీరు పోసి ఈ నారును పెరిగేలాగా కృషి చేస్తాను. వ్యక్తిగతంగా నాకు పెద్దగా అంబిషన్స్ అంటూ ఏం లేవు. కాకపోతే వాట్ ఐ ప్రపోజ్ టు డూ ఇన్ ఫ్యూచర్ ఏంటంటే, మీరు చేసేటువంటి కృషికి దళిత వర్గాల నుంచి, బీసీల నుంచి, మైనారిటీస్ నుంచి, ఇతర వర్గాల నుంచి ఎవరెవరైతే నాయకత్వపు లక్షణాలు ఉంటాయో, ఎవరు ముందుకు వచ్చి పోరాటం చేస్తారో వాళ్ళకు ఒక రక్షణ కవచం లాగా ఉంటా. గతంలో అట్లనే చేసినాను. అంత రాజ్యం మీద పడ్డా మళ్ళను బావిలో పడితే ఇట్లా వేలుతో తీసిన. మీకు అందరికీ తెలుసు ఆ విషయం. వేలు పెట్టి తీసిన. ఆయననేం పెద్ద కత్తులు కటారులు ఏం పట్టలేదు. రఘుకు కూడా అట్లాంటి పరిస్థితి ఏర్పడింది. రఘుకి ఏం చెప్పినా, రఘు ఎస్ యు ఆర్ మై బ్రదర్, యు ఆర్ దేర్. మా ఇంట్లోంచి, మా స్టూడియోలోంచి రఘు ఆనాడు కార్యక్రమాలు చేయగలిగినాడు. రఘుకు ఆ రోజు ఒక రైట్ హ్యాండ్ ఉన్నాడు. ఇవాళ మన ముందు మన తమ్ముడు ఎదుగుతుంటే మనకు ఎంత ఆనందం ఉంటుంది చెప్పండి. మనం నారు పోసిన, మనం నీళ్లు పోసిన మొక్క వృక్షం అవుతుంటే చూసి ఆనందపడాల్సింది. ఇవాళకి కూడా ఎవరు పిలిస్తే పోయినా పోకున్నా రఘు ఫోన్ కొట్టి, సార్ మీతో ఇంటర్వ్యూ చేయాలి సార్ అంటే చటక్కని వాళ్ళ ఆఫీస్కి పోతా. ఎందుకు అంటే మనలో ఒకటి ఎదగాల, మనలో ఒకటి బలపడితే ఆ చెట్టు నీడలో కొంతమంది ఎదగగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళను ఎదిగించాలా, అసూయ ద్వేషాలకు పోకూడదు. తప్పకుండా ఈ సమిష్టి కృషిలో ఏదైతే చేస్తారో దానికి నా మద్దతు ఉంటుంది. తర్వాత మేము ఒక ప్రపోజల్ ఏం పెట్టినామంటే, ఆధార్ పార్టీలో ఏ వ్యక్తి అయినా 2 సార్లు ఉండాలి. ఇప్పుడు అమెరికా రాష్ట్రపతి 2 సార్లే కదా, అంతకంటే మనం పెద్ద గొప్పవాళ్ళం కాదు కదా. సో 2 సార్లకు కనుక మనం నియంత్రించగలిగితే ఈ 10 సార్లు ఎమ్మెల్యేలు అవ్వడు, 10 సార్లు ఇది అవ్వడము అనేది పోతే ఏమవుతుంది, అదే వర్గాల్లో కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 సార్లు, 3 సార్లు, 5 సార్లు. వీళ్ళు ఎన్నికలు ఎందుకు? 2 సార్లు అయిన తర్వాత 10 సంవత్సరాల్లో ఆయన ఏదైనా నిపుణత చూపెట్టగలిగితే, సమాజానికి సేవ చేయగలిగితే చేస్తాడు, లేదంటే పక్కకు తప్పుకుంటాడు, ఇంకోటి కొత్తోడు వస్తాడు. సో కాబట్టి 2 సార్లకి అని ఒక పరిమితి. తర్వాత పబ్లిక్ మీటింగ్స్ని మేము వ్యతిరేకించినాం మొదటి నుంచి కూడా. ఎందుకంటే ఈ పబ్లిక్ మీటింగ్స్లో ఏం జరుగుతుందంటే, బీద బలహీన వర్గాల వాళ్ళను
కోళ్లను, గొర్రెలను, తర్వాత ఈ ఆవులను ఇట్లా ట్రంకులలో వేసినట్టు తీసుకువచ్చి ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక వాటర్ బాటిల్ ఇచ్చేసేసి పొద్దునుంచి సాయంత్రం వీడు ఊకదంపు ఉపన్యాసాలు వినిపించి ఒట్టిగా మళ్ళా తరలిస్తా ఉన్నారు. అది కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళ స్ట్రెంగ్త్ను చూపెట్టడానికి ఉపయోగపడుతుంది తప్ప మనం అక్కడ పావులాగా వాడబడుతున్నాం. సో మేము మొదటి నుంచి కూడా దయచేసి ఈ పబ్లిక్ మీటింగ్లకు బీసీలు వెళ్ళొద్దు. అక్కడ ఏం జరుగుతుందో దాన్ని మేము చూపెడుతున్నాం కదా. వాడు మాట్లాడిన తొర్రి కూతలు ప్రతి వర్డ్ మేము మీకు చూపెడుతూనే ఉన్నాం కదా మీడియా ద్వారా. మొదటి నుంచి కొస వరకు చూపెడుతున్నాం కాబట్టి దయచేసి మీరు ఆ విషయాలు పట్టించుకోవద్దు, మీరు ఆ పబ్లిక్ మీటింగ్లకు పోవద్దు అని కొన్ని మూల అంశాలు ఉన్నాయి. ఈ అంశాల మీద కూడా మీరు చర్చ చేయాలి. మనం కూడా మనకో సీటు, మన పిల్లలకో సీటు, మా బామ్మర్దికో సీటు ఇట్లా అనకుండా కొంత సాక్రిఫైసింగ్ నేచర్తో ఉంటే ఈ ఉద్యమం ఖచ్చితంగా ముందుకు పోతుంది. మీ అందరికీ పూర్తి అండగా ఉంటాను. ఏది ఆశించకుండా నిజాయితీగా మీ వెంట ఉంటానన్న వాగ్దానం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ.